అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేరి నాటకంలో మహాభారతాన్ని ఇంతకన్నా గొప్పగా సింగిల్ లైన్లో మనం చెప్పలేమేమో. మహాభారతం పూర్తయ్యేసరికి మనమందరం నేర్చుకునే ఒక గొప్ప జీవిత సత్యం ఏంటంటే ఈ లోకంలో మంచివాడు చెడ్డవాడు అనేవాడే ఉండడు. కేవలం మంచి పరిస్థితులు చెడ్డ పరిస్థితులు మాత్రమే ఉంటాయని. అది ఎలాగో చెప్తాను వినండి. పూర్వం వేదాలన్నీ ఒకటిగానే ఉండేవి. వ్యాసుడు వాటిని 4 భాగాలుగా విభజించాడు. అందుకని ఆయన్ని వేదవ్యాసుడు అని పిలిచేవారు. వేదాలను విభజించిన తర్వాత ఒకరోజు ప్రశాంతంగా నిద్రపోతుంటే తన మైండ్కి ఏదో ఘోరం జరగబోతుందని కొన్ని విజువల్స్ వచ్చాయి. వెంటనే ఉలిక్కిపడి లేచాడు. ఆ విజువల్స్ తనని చాలా డిస్టర్బ్ చేశాయి. ఏం జరగబోతుందో చూద్దామని ఆయన తపస్సులో కూర్చొని టైం ట్రావెల్ చేసి భవిష్యత్తులోకి ప్రయాణించి తనకి వచ్చిన విజువల్స్ యొక్క టైం లైన్లోకి వెళ్ళాడు. తీరా అక్కడ చూస్తే ఆయన ఒక పెద్ద యుద్ధభూమి మధ్యలో ఉన్నాడు. ఎటు చూసినా కత్తుల శబ్దాలు, ఆకాశం నిండా బాణాలు, నేలంతా రక్తంతో నిండిపోయింది, అణుబాంబులు పేలుతున్నాయి. అసలు ఏమిటా ఇది చూద్దామని ఆకాశంలో మేఘాల పై వరకు వెళ్ళి చూస్తే ఆయన చూసిన దృశ్యం మరణం అంటే ఇదేనా అని అనిపించేలా ఉంది. ఇక్కడ జరుగుతున్న యుద్ధం ఏదైతే ఉందో అది చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు, తర్వాత కూడా మనం చూడలేము అని అనుకున్నాడు. ఆయన చూస్తున్న కనుచూపు మేరంతా యుద్ధమే జరుగుతుంది. ఆ యుద్ధ సైన్యం ఎంత ఉందంటే 4 లక్షల ఏనుగులు, 5 లక్షల రథాలు, 12 లక్షల గుర్రాలు, 22 లక్షల సైనికులు. ఈ యుద్ధం పూర్తయ్యేసరికి మానవ జాతి అంతరించిపోతుందేమో అన్నంత ఘోరంగా ఉంది ఆ యుద్ధం. దానిని మించిన ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఆ యుద్ధం జరుగుతుంది వ్యాసుడి యొక్క వారసుల వల్ల. నేను బ్రహ్మచారిని కదా, నాకు వారసులు ఏంటి అని ఆశ్చర్యపోయాడు. అసలు ఏం జరుగుతుందో వివరంగా అంతా తను రాయాలనుకున్నాడు. అది ఆ కథ జరగకముందే. కానీ నేను భవిష్యత్తులో ఉంటూ మొత్తం వీక్షించిన తర్వాత అదే కథని యాస్టీజ్గా నేను తర్వాత రాయలేను కాబట్టి నేను చెప్తున్నప్పుడే నా ఎక్స్పీరియన్సెస్ అన్నీ ప్యారల్గా రాయాలంటే నేను చెప్తుంది వేరే వాళ్ళు రాయాలి. కానీ అంతటి సమర్థుడు ఎవరున్నారు అని చూస్తే ముల్లోకాల్లో అంత కెపాసిటీ ఉన్న వ్యక్తి ఒక్కరే కనిపించారు. ఆయనే విఘ్నేశ్వరుడు, లార్డ్ గణేష్. వెంటనే తన తక్కువ శక్తితో విఘ్నేశ్వరుడిని పిలిచి, గణేష, నేనిప్పుడు కాలంలో ప్రయాణించి భవిష్యత్తులోకి వెళ్ళి అక్కడ జరగబోయే ప్రతి సన్నివేశం చాలా వివరంగా నీకు చెప్తాను. నా మైండ్ భవిష్యత్తులో ఉన్న నా శరీరం ఇక్కడే ఉంటుంది కాబట్టి నా నోటితో అక్కడ జరిగే విషయాలన్నీ నేను సాక్షిగా చూస్తూ నీకు చెప్తాను. నాకు అక్కడ వారందరూ కనిపిస్తారు, నేను మాత్రం ఎవరికి కనిపించను. నేను చెప్పేది యాస్టీజ్ నువ్వు అర్థం చేసుకొని అక్షర రూపంలో రాయాలి అని అడిగాడు. గణేశుడికున్న స్పెషల్ క్యాపబిలిటీ ఏంటంటే మన నోటి మాట ఎంత స్పీడ్గా ఉంటుందో అదే స్పీడ్తో ఎగ్జాక్ట్లీ ప్యారల్గా ఆయన రాయగలుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎవరికైనా ఏదైనా చెప్పి రాయి అని మహాభారతం అని చెప్పి వాళ్ళ పేపర్ వైపు చూస్తే ఆయన మహా అని పూర్తి చేసి భారతం అని రాయడం మనం గమనిస్తాం. కానీ గణేశుడు ఎంత ఫాస్ట్ అంటే మహాభారతం అని పలికి పేపర్ వైపు చూస్తే అప్పటికే అది ఆయన రాసేసి ఉంటాడు. అందుకనే ఆయనని వ్యాసుడు సెలెక్ట్ చేసుకున్నాడు. అయితే వ్యాసుడు మహాభారతం రాసే టైంకి నిజానికి మహాభారతం జరగలేదు. ఆయన జరగబోయే కథని రాశాడు. వ్యాసుడి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ కథ ప్రతీప మహారాజుతో మొదలవుతుంది అని అనగానే గణేశుడు, ప్రతీప మహారాజా, ఆయన మీ తాత కదా, నువ్వు ఈ కథలో ఉంటావా అని అడిగాడు. అప్పుడు వ్యాసుడు, గణేష, నేను చెప్పింది మాత్రమే మీరు రాయండి, దయచేసి ఎటువంటి సందేహాలు అడగద్దు అని అన్నాడు. అలాగే నేను మీకు చెప్తున్నాను, దయచేసి నేను మహాభారతం చెప్తున్నంతసేపు మన జీవితానికి ఉపయోగపడే ఒక మంచి కథ విక్రమాదిత్య చెప్తున్నాడు అని వినండి తప్ప లాజిక్స్, సైంటిఫిక్ ప్రూఫ్స్, క్వశ్చన్స్ అడిగి క్వశ్చన్ మార్క్ ఫేస్లు దయచేసి పెట్టద్దు. నాకున్న చిన్న రిక్వెస్ట్ ఇదే. ప్రతీప మహారాజుకి 3 మగపిల్లలు పుట్టారు. పెద్దవాడి పేరు దేవాపి. అతనికి రాజ్యం పైన, ధనం పైన, అధికారం పైన మోహం లేదు. స్పిరిచువల్ లైఫ్ లీడ్ చేస్తానని హిమాలయాలకి వెళ్ళిపోయాడు. అక్కడ ఆయనకి ఒక అత్యంత సుందరమైన నగరం ఒకటి కనిపించింది. అదే శంబాల నగరం. కలియుగం అంతంలో కలికవతారం వచ్చేది శంబాల నుండే. అయితే దేవాపికి కూడా మరణం లేదు. కలియుగం అంతం వరకు ఆయన బ్రతికే ఉంటాడు. ఇక రెండో కొడుకు బలిక. తను చిన్నప్పుడే రాజ్యం వదిలి తన మేనమామ రాజ్యంలో పెరిగాడు. ఇక చివరిగా మిగిలింది చిన్నవాడు, ముఖ్యమైన వాడు శాంతనుడు. ప్రతీపుడు యొక్క కొడుకెవరు? శాంతనుడు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ప్రతీపుడు ఒకరోజు ఒక నది తీరాన మెడిటేషన్లో ఉన్నప్పుడు అక్కడ ఉండే గంగా అనే ఒక స్త్రీ ప్రతీపుడిని చూసి చాలా ఇష్టపడింది. ప్రతీపుడి విశాలమైన బాహువులు, తేజస్సు, పైగా క్షత్రియ దేహం కలిగినవాడు. ఆమె వచ్చి తన కుడితొడపైన కూర్చుంది. ప్రతీపుడు కళ్ళు తెరిచి చూస్తే అత్యంత సౌందర్యవతైన స్త్రీ తన తొడపైన కూర్చొని ఉండడం గమనించాడు. అప్పుడు గంగా, క్షత్రియ, నాకు మీరు బాగా నచ్చారు, నా కోరికని మీరు తీర్చండి అని అడిగింది. దానికి ప్రతీపుడు, అమ్మ, నువ్వు తెలుసో తెలియకో నా కుడితొడపైన కూర్చున్నావు. మగవాడి ఎడమతొడ స్థానం భార్యకి,
అలానే కుడితొర స్థానం ఇంట్లో ఆడ సంతానానికి. అంటే నువ్వు నాకు కూతురుతో సమానం, నేను నీ కోరికను తీర్చలేను అని అన్నాడు. చూడ్డానికి రాజులా ఉన్నావు, ఒక స్త్రీ వచ్చి కోరిక తీర్చమని అడిగితే తీర్చాల్సిన ధర్మం మగవాడిది, నువ్వు ధర్మం తప్పుతావా అని అడిగింది. అప్పుడు ప్రతిప్పుడు చూడమ్మా, నా రూపంతోనే నాకన్నా సౌందర్యవంతుడు నా కుమారుడు శాంతనుడు, తనని నీ వద్దకు పంపుతాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మనిషి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. మరుసటి రోజు శాంతనుడు గంగను కలిశాడు. ఆమెను చూసిన మొదటి చూపులోనే ఆమెతో ప్రేమలో పడిపోయాడు. ఆమె అందానికి తన దాసుడైపోయి నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగాడు. దానికి గంగ, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, కానీ ఒక షరతు, నేను ఏం చేసినా నాకు అడ్డు చెప్పకూడదు, నన్ను ప్రశ్నించకూడదు. నువ్వు నాకు అడ్డు చెప్పినా నన్ను ప్రశ్నించినా నేను నిన్ను వదిలి వెళ్ళిపోతాను అనంది. ఒక ఆడది నా భార్య అయిన తర్వాత మహా అయితే ఏం చేస్తుంది? డబ్బు ఖర్చు పెడుతుంది లేదా దానాలు చేస్తుంది, నా దగ్గర తరిగిపోవడంత ఆస్తుంది. సరే అని మాటిచ్చి తనని పెళ్లి చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. సంవత్సరం తర్వాత వాళ్ళ ప్రేమకు ప్రతిరూపంగా ఒక మగబిడ్డ పుట్టాడు. ఆ బిడ్డని తన చేతుల్లోకి తీసుకొని ఆ బిడ్డని చూసి మురిసిపోయి సంతోషంతో ఆడిస్తూ నది తీరానికి తీసుకొచ్చి ఆ నదిలోకి విసిరేసింది. పక్కనే ఉన్న శాంతనుడు షాక్ అయిపోయి నోటి మాట రాలేదు. తనకు పట్టలేనంత కోపం వచ్చింది. మన బిడ్డని ఎందుకని నదిలో విసిరేసి చంపేశావు అని అడుగుదాం అని అనుకున్నాడు. కానీ తనిచ్చిన మాట గుర్తొచ్చి ఆగిపోయాడు. మరుసటి సంవత్సరం మరో బిడ్డ పుట్టాడు. అతనిని అలాగే చేసింది. ఇలా 7 పిల్లల్ని చంపేసింది. శాంతనుడు ఏమీ చేయలేక మనసులోనే కుమిలిపోతున్నాడు. తర్వాత 8వ బిడ్డ పుట్టాడు. తనని అలాగే చేయబోతుంటే శాంతనుడు ఇక కోపం ఆపుకోలేక, గంగా, నువ్వు ఈ బిడ్డను కూడా చంపడానికి నేను ఒప్పుకోను, నేను రాజుని, నా రాజ్యానికి నాకు వారసుడు కావాలి, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. దానికి గంగ, ఈ 8 మంది పిల్లలు పూర్వజన్మలో 8 వసువులు, వీళ్ళు చేసిన ఒక పెద్ద తప్పు వల్ల వశిష్ఠుడు వీళ్ళకి శాపం ఇచ్చాడు, మానవుల్లా పుట్టి మరణిస్తే వీళ్ళకి మోక్షం వస్తుందని, అందుకే ఇలా చేశాను. అయినా నువ్వు నాకు ఇచ్చిన మాట తప్పవు కాబట్టి మన షరతు ప్రకారం నేను ఈ రోజు నుండి నిన్ను వదిలేస్తున్నాను. అలాగే నువ్వు వద్దన్నావు కాబట్టి ఈ బిడ్డని నేను చంపను, పెంచి పెద్దయ్యాక నీకే తిరిగి ఇచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ నది తీరంలో రథంలో శాంతనుడు వెళ్తుంటే తన కంటిన్యూస్గా జుమ్ జుమ్ అనే శబ్దం వినిపిస్తుంది. ఏంటి ఆ శబ్దం అని అటువైపుగా వెళ్తే అక్కడ ఒక 16 ఏళ్ల కుర్రాడు అత్యంత తేజస్సుతో వెలిగిపోతూ తన చేతిలోని విల్లుని నదివైపుగా ఎక్కుపెట్టి చాలా వేగంగా బాణాలు వేస్తున్నాడు. ఆ విండినారు శబ్దమే ఆయనకి వినిపించింది. ఆ బాణాలు ఎవరికి వేస్తున్నాడు అని చూస్తే ఆ కుర్రాడి ముందున్న నది మధ్యలో బాణాలు వేసి ఒక బ్రిడ్జ్ ఫామ్ చేసి నది ప్రవాహాన్ని ఆపాడు. ఆ వీరత్వం చూసి శాంతనుడు ఆశ్చర్యపోయాడు. ఎవరు కుమారా నువ్వు అని అడిగితే పక్కగా ఒక ఆమె వచ్చి నా కుమారుడు అని చెప్పింది. ఆవిడ ఎవరో కాదు, గంగే. అంటే ఈ కుమారుడు శాంతనుడి కొడుకే. తన పేరు దేవవ్రతుడు. దేవవ్రతుడికి యుద్ధ విద్య నేర్పించింది పరశురాముడు, తనకు చదువు నేర్పించింది వశిష్ఠుడు. తను అత్యంత యోధుడు, వీరుడు, జ్ఞాని. శాంతనుడి కుమారుడు ఎవరు? దేవవ్రతుడు. నా రాజ్యానికి రాజు, సరైన వారసుడు దొరికాడని అనుకొని తనని తన రాజ్యానికి తీసుకెళ్లాడు. శాంతనుడు కొన్ని రోజుల తర్వాత తన రాజ్యాన్ని చూడడానికి బయటికి వెళ్ళినప్పుడు ఒక చేపలు పట్టే ఆవిడని చూసి చాలా ఇష్టపడి తన దగ్గరికి వెళ్ళి నన్ను పెళ్లి చేసుకొని నాకు రాణిలా ఉంటావా అని అడిగాడు. మా నాన్ననే ఈ విషయం అడగండి అని చెప్పి ఆమె వెళ్ళిపోయింది. ఆ చేపలు పెట్టే ఆవిడ పేరు సత్యవతి. శాంతనుడు సత్యవతి తండ్రి దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని నాకిచ్చి పిలిచే అని అడిగాడు. దానికి ఆ వ్యక్తి, నేను పెళ్లి చేయను, ఏ విధంగా చూసినా నా కూతురికి పుట్టే పిల్లలు రాజు కారు, పైగా నీ కొడుకైనా దేవవ్రతుడికి సేవలు చేస్తూ జీవితాంతం బ్రతకాలి, అలాంటి బ్రతుకు నా మనవలకు వద్దు, నేను పెళ్లి చేయను అని చెప్పాడు. ఆ తర్వాత ఏమైంది? సత్యవతితో శాంతనుడి పెళ్ళి అయిందా? మహాభారతం చదవడానికి కారణం ఎంతోమంది ద్రౌపది నవ్వు లేకపోతే దుర్యోధనుడి ఇగో అని అంటారు. అది ఎంతవరకు నిజం? తమ్ముడి భార్యలతో సంగమించి పిల్లల్ని కనమని సత్యవతి ఎందుకు చెప్పింది అనే విషయాలు తర్వాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సేమ్ టైంకి కలుసుకుందాం. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి.
లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.